ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. మైత్రివనం, బల్కంపేట, అమీర్పేటలోని గంగూబాయ్ బస్తీ వంటి ప్రాంతాల్లో నీట మునిగిన కాలనీలను సందర్శించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక బుద్ధనగర్లో డ్రైన్ సిస్టమ్ను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. కాలనీ రోడ్డు కంటే డ్రైనేజీ కాలువ ఎక్కువ ఎత్తులో ఉండడంతో ఇరుకుగా మారి వరద తీవ్రత పెరుగుతోందన్న సీఎం అధికారులకు ఈ సందర్భంగా కొన్ని వివరాలు తెలియజేయడం కూడా జరిగింది. ఇక సూచనలు కూడా చేశారు. వెంటనే డ్రైనేజీ సిస్టమ్ను స్టీమ్ లైన్ చేసి వరద నీరు సాఫీగా వెళ్లేలా చూడాలని అధికారులకు సూచించారు. పక్కనే ఉన్న గంగూబాయ్ బస్తీ కుంటను కొంతమంది పూడ్చివేసి పార్కింగ్కు వినియోగిస్తున్నారని సీఎంకు స్థానికులు ఫిర్యాదు చేయగా ఆ ప్రాంతాన్ని సందర్శించి ఆక్రమణలను తొలగించాలని అధికారులకు సూచనలు చేశారు. హైదరాబాద్లో భారీ వర్షాలకు రోడ్లపైకి అలాగే లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతూ ఉండడంతో హైడ్రా అధికారులతో పాటు జీహెచ్ఎంసీ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. ఒక ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. నిన్న వరద నీరు నిలిచిపోయిన మైత్రివనం వద్ద పరిస్థితిని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి సీఎం శాశ్వత పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.